ఒక విషయం చెప్తాను చూడండి. ఈ యొక్క అక్టోబర్ 2వ తారీఖున మన దసరా పర్వదినం అనేది కూడా అందరూ సంతోషంగా జరుపుకోవచ్చు. ఈ దసరా పండగ తర్వాత నుండి నేను చెప్తున్నటువంటి కొన్ని తేదీలలో జన్మించినటువంటి వారి జీవితం చాలా వరకు మార్పు చెందబోతుంది. 3, 12, 21, 30 ఈ తేదీలలో జన్మించినటువంటి వారి జీవితం బాగుపడబోతుంది. 4వ తారీఖు 13, 22, 31 తేదీలలో జన్మించిన వారు, 5వ తారీఖు 14, 23 తేదీలలో జన్మించిన వారు. దీనికి ఒక థియరీ ఉంటుందండి. నేను ఎందుకు చెప్తున్నాను, ఈ తేదీలలోనే పుట్టినటువంటి వారు ఈ దసరా నుండి ఎందుకు ఐశ్వర్యవంతులు కాబోతున్నారంటే దానికి ఒక థియరీ ఉంది. అదేంటంటే బుధుడు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడున్నాడంటే మనకు కన్యా రాశిలో ఉన్నాడు. అంటే కన్యా రాశి అనేది కూడా బుధుడికి స్వక్షేత్రం. ఈ స్వక్షేత్రం బుధునికి సంబంధించిన నంబర్ ఎంత ఉందండి? 5వ నంబర్. 5, 14, 23 తేదీలలో జన్మించినటువంటి వారు అపర కుబేరులు కాబోతున్నారు. రెండో పాయింట్, 3, 12, 21, 30 ఈ తేదీలు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ప్రజెంట్ గురువు మళ్ళీ మిథున రాశిలోనే ఉన్నాడు. అంటే బుధుడికి సంబంధించినటువంటి కాంబినేషన్లోనే ఉన్నాడు. సో ఈ 3, 12, 21, 30 ఈ తేదీలలో జన్మించినటువంటి వారు ఖచ్చితంగా అపర కుబేరులు కాబోతున్నారు. అదేవిధంగా రాహు పంచమ స్థానంలో ఉండడం, 5వ స్థానంలో ఉండడం కేవలం తులారాశికి వారికి మాత్రం ఒక అద్భుతమైనటువంటి ఘన విజయం అండి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అందుకే ఈ సంవత్సరంలో 2025వ సంవత్సరం ఈ యొక్క దసరా పర్వదినం నుండి 3, 12, 21, 30 తేదీలలో పుట్టినటువంటి వారు కానీ, 4, 13, 22, 31 తేదీలలో పుట్టిన వారు, 5, 14, 23 తేదీలలో పుట్టినటువంటి వారు అపర కుబేరులు అవ్వబోతున్నారు. అంటే ఐశ్వర్యము మిమ్మల్ని వరించబోతుంది. చాలా సంవత్సరాల నుండి దీర్ఘకాలికంలో ఉన్నటువంటి పెండింగ్ లో పనులన్నీ పూర్తి కాబోతున్నాయి. అవసరానికి మీరు ఎవరికైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళు ఖచ్చితంగా మీకు తిరిగి ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక నుంచి మీ జీవితం అద్భుతంగా మీకు ముందుకెళ్ళబోతుంది.